ఏ మా పార్టీకి పోటీనే లేదు, మెజార్టీ సీట్లు గెలిచేది మేమే. గా పార్టీని ఎవరన్నా నమ్ముతారా? వాళ్ళకు ఓటేస్తే మూసి కాలువల పడ్డట్టే, పక్కా గెలుపు మాదే. ఆ రెండు పార్టీలు దోస్తులే, మీదకి దుష్మన్ల లెక్క నటిస్తారు. ఓట్లని మాకే గుద్దుతారు, గంపగుత్త సీట్లని మాకే వస్తాయి. ఎన్నికలు వచ్చినాయంటే పార్టీల ముచ్చట్లు గిట్లుంటాయి. మేము అన్ని గెలుస్తాం, ఇన్ని గెలుస్తామని లీడర్లు లెక్కలు చెప్తుంటారు, కానీ పబ్లిక్ని అడిగితేనే అస్సలు లెక్కదేలేదు. ఇయాల రేపట్ల ఎంపీ ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కు 10, బీఆర్ఎస్ కు 3, బీజేపీకి 3, ఎంఐఎం కు 1 సీట్ వస్తుంది. మేం కాదుల్లో ఇండియా టుడే హిందీ ఛానల్ సర్వే చేసి చెప్పిన లెక్క 5 ఏళ్ల కిందటికి ఇప్పటికి చెయ్యికి 7 సీట్లు పెరుగుతున్నట్టు. అప్పుడు 3 ఎంపీలే గెలిచిండ్రు. పవర్ పోయిన కారుకు 6 సీట్లు లాసు. కమలానికి 4 ఎంపీలుంటే ఇప్పుడు 3 పార్లమెంట్ కు పోతారట. ఈ లెక్కన అధికార పార్టీలు పార్లమెంట్ ఎలక్షన్ల సుత పతారా చూపించుడు ఖాయమన్నట్టే. ఇక ఆంధ్రాలో చూస్తే 25 ఎంపీ సీట్లకు 17 టీడీపీ గెలుస్తదట. వైసీపీ 8 కాడనే ఆగిపోతదని సర్వేల తేలిన సంగతి. 5 ఏళ్ల కిందట జగనన్న పార్టీ 22 ఎంపీలను, చంద్రన్న పార్టీ 3 ఎంపీలనే గెలిస్తే ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతుందన్నట్టు. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ కథ ఉత్తదేనట పార్లమెంట్ ఎలక్షన్ల. అట్లనే దేశంలో తీసుకుంటే బీజేపీకి బంపర్ మెజార్టీ పక్కనట. సొంతంగా 304 సీట్లు గెలిస్తే ఇంకో 31 సీట్లు దోస్తు పార్టీలు గెలుస్తాయట. కాంగ్రెస్ కు 71 సీట్లు, వీళ్ళు పెట్టిన ఇండియా గ్రూప్ కు 166 వస్తాయని ఇండియా టుడే చెప్తున్న మాట. ప్రధానమంత్రి కూడా మోడీ సారేనట గ్యారంటీగా. ఇదంతా ఇప్పటి లెక్క. ఎలక్షన్లకు ఇంకో 2 నెలలున్నాయి. అప్పటోరకల్లా ఎట్లుంటదో మరి.